అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ రోజు వైనాట్ 175 అనేటువంటి మీకు కేవలం 11 సీట్లతో మీకు అది పెడితే ఆ 11 సీట్లు ఇచ్చిన ప్రజల తరపున మాట్లాడాలి, ప్రజల తరపున వాయిస్ వినిపించాలి అసెంబ్లీలో అని చెప్తే మాకు ప్రతిపక్ష హోదా కావాలంటారు. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు, మీకు హోదా ప్రజలు ఇవ్వలేకుండా తీసేశారు. మీకు ప్రతిపక్ష హోదాకు హక్కు లేదు కాబట్టి మీకు ఆ హోదా లేనప్పుడే హోదా అడుక్కుంటూ ఈరోజు ప్రజల తరపున మాట్లాడిన వాళ్ళు ఇళ్లలో కూర్చొని ఈరోజు క్యాంపు కార్యాలయంలో కూర్చుంటా ఉన్నారు. ప్రతి నెల 1వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు నందివర్గం గ్రామంలో పింఛన్ల కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. సూపర్ 6 పథకాలలో భాగమైనటువంటి ఈ యొక్క 3000 పింఛన్ను 4000, అదేవిధంగా 4000 ఉన్నదాన్ని 6000 మందికి, 6000 ఉన్నది 10,000, 10,000 ఉన్నది 15,000 చేసి ఈరోజు ఆర్థికంగా ఎన్ని రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ పేద ప్రజల అవసరాలను గుర్తించి అదేవిధంగా ఎవరైతే వృద్ధులు వితంతువులు ఉన్నారో వాళ్ళను ఆదుకోవాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా చేస్తూ ఉన్నాము. నాడు వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చి మాట తప్పినా కానీ అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండూ సమానంగా తీసుకుంటూ ఈరోజు అభివృద్ధిని సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో అటు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అటు మోడీ ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో ఈరోజు గ్రామాలలో కూడా సీసీ రోడ్లు కూడా పరుగులు పెట్టిస్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో ఎక్కడైనా తట్టడి మట్టి వేసిన పాపాన పోలేదు రోడ్లకు. ఎక్కడ కూడా వాళ్ళు వేసినటువంటి ఆర్థికంగా నాశనం చేసి పెట్టిపోతే రాష్ట్రాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వ సహాయము, ఈరోజు చంద్రబాబు గారు రాత్రింబగలు కష్టపడుతూ ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలి, ఏవైతే పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసి సర్పంచులకు కూడా అధికారాలు ఉన్న ఆ యొక్క నిధులను కూడా దుర్వినియోగం చేసి ఉన్న డబ్బులన్నీ కూడా పక్కకు చేసి పంపించడంతో ఈరోజు పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. ఈ పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమైన ఈరోజు పల్లె పండుగ వాతావరణంలో ఈరోజు మేము ఎక్కడ చూసినా గ్రామాలలో సీసీ రోడ్లు పెట్టి కంప్లీట్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా డ్రైన్స్ కూడా గత కాలం నుంచి కూడా లేక ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే మురికి కాలువలు కూడా డ్రైన్లు కూడా చేస్తూ ఉన్నాము. ఈరోజు రాష్ట్రంలో నిన్న బడ్జెట్లో మీరు చూశారు, అన్ని వర్గాల ప్రజలకు సమానమైనటువంటి అన్ని వర్గాల ప్రజలకు, అన్ని వర్గాలకు, పరిశ్రమలకు, అటు ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్ ప్రవేశపెడితే ఈరోజు కరపత్రిక సాక్షి వాళ్ళు కూడా అనేకమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మీకు ఈరోజు వైనాట్ 175 అనేటువంటి మీకు కేవలం 11 సీట్లతో మీకు అది పెడితే ఆ 11 సీట్లు ఇచ్చిన ప్రజల తరపున మాట్లాడాలి, ప్రజల తరపున వాయిస్ వినిపించాలి అసెంబ్లీలో అని చెప్తే మాకు ప్రతిపక్ష హోదా కావాలంటారు. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు, మీకు హోదా ప్రజలు ఇవ్వలేకుండా తీసేశారు. మీకు ప్రతిపక్ష హోదాకు హక్కు లేదు కాబట్టి మీకు ఆ హోదా లేనప్పుడే హోదా అడుక్కుంటూ ఈరోజు ప్రజల తరపున మాట్లాడిన వాళ్ళు ఇళ్లలో కూర్చొని ఈరోజు క్యాంపు కార్యాలయంలో కూర్చుంటా ఉన్నారు. ఏది ఏమైనా ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క 6-9 నెలల పరిణామంలో అటు ఉద్యోగస్తులకు, ఇటు రైతులకు, అన్ని వర్గాల వారికి కూడా సంతృప్తికరంగా మేము చేస్తూ ఉన్నాము. రాబోయే కాలంలో త్వరలోనే అమరావతి, పోలవరము వీటన్నిటిని కూడా త్వరలోనే పూర్తి చేస్తాము. అదేవిధంగా ఏవైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులను కూడా తీసుకెళ్తా ఉన్నాము. అన్ని వర్గాల ప్రజలకు చేస్తూ గత ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతి పరులు కూడా చాలా మంది ఉన్నారు, వాటిని కూడా బయటకు తీసుకొస్తాము. ఈరోజు ప్రతి గ్రామంలో ఈరోజు బనగానపల్లి చూస్తూ ఉన్నారు, ఇవి చూస్తూ ఉన్నారు. ఈరోజు ఈ యొక్క మండలంలోనే 5,35,75,000 రూపాయలు ఒక్క మండలం బనగానపల్లి మండలంలోనే ఈ యొక్క పింఛనీ కార్యక్రమాలను భావిస్తూ ఉన్నాం. ఏ రోజు కూడా 1వ తారీఖు ఖచ్చితంగా 199% మేము ఇస్తా ఉన్నాం. ఆ రోజు మీరు ఏదో గొప్పలు చెప్పుకొని ఒక కరపత్రిక పెట్టుకుంటున్నారు. ఈ రోజు మా సచివాలయ సిబ్బంది కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బాధ్యతతో వాళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వంతో ఈ రాష్ట్రం బాగుపడుతుంది. వాళ్ళకి ఎన్ని జన్మలు ఎత్తినా కానీ కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కలలు కంటూనే ఉండాలి తప్ప వారి కలలుగానే మిగిలిపోతాయి. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైన సంక్షేమ కార్యక్రమాలతో అభివృద్ధి కూడా పనులు చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాష్ట్రం బాగుపడాలంటే కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రం బాగుపడాలి. చంద్రబాబు నాయుడు గారి, ఈ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలోనే ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.